ఏపీ రాజకీయాల్లో గేర్ మార్చాలని బీజేపీ చూస్తోందా? ఎంతసేపు సైడ్ పార్టీలుగా ఉండటం ఎందుకని మెయిన్ రోల్లోకి ఎంట్రీ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్రంలో మోదీ ఇమేజ్ను వాడుకుని తెలంగాణలో ఎలాగైతే దూకుడు పెంచారో అలాగే ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కమలనాథులు ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన మతం కార్డు బాగా ఉపయోగపడుతోంది, కానీ తెలుగు రాష్ట్రాలలో అది ఏమాత్రం వర్కౌట్ కాదు. అందుకే చాలా ఆలస్యంగా అయినా బీజేపీ విషయం గ్రహించింది. ఇప్పుడు కులం కార్డుతోనే గేమ్ గెలవాలని బీజేపీ డిసైడ్ అయింది. అందులో భాగంగా ఏపీలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను ఆకట్టుకుంటే తమ పంట పండినట్లే అని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. దీంతో పాటు బీజేపీ బలోపేతంపై రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోంది. ఉత్తరాదిన మళ్లీ బలం నిరూపించుకున్న బీజేపీ చూపు ఇక దక్షిణాదిపై పడింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ మీద ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీలో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కు స్కోప్ ఎక్కువని భావించిన బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. మొదట ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కన్నా లక్ష్మీనారాయణ్ని తెచ్చిపెట్టడం వెనుక పక్కా క్యాస్ట్ పాలిటిక్స్ ఉందనేది రాజకీయ విశ్లేషకుల భావన. అయితే కన్నా కాపుల్ని పార్టీకి దగ్గర చేయడంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీతో గట్టి బంధం వేసుకున్న గోదావరి జిల్లాకు చెందిన కాపు నేత సోము వీర్రాజుని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చేశారు. కానీ ఆయనతో ఏ మేరకు కాపుల్ని ఒక్కతాటిపైకి తీసుకురాగలిగారనేదే ఇంకా క్లారిటీ లేకుండా ఉంది. దీంతో కాపుల్ని సోలోగానే తమ వైపు తెచ్చుకోవాలన్న తలంపుతో బీజేపీ ముందుకు సాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా అహోబిలంలో రాయలసీమ బలిజ సంఘాల నేతలతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశమయ్యారు. దీని ఎజెండా కూడా కాపుల్ని ఒక్కటి చేయడమే. కాపుల్ని వివిధ ప్రాంతాలను బట్టి వివిధ రకాలుగా పిలుస్తారు. తూర్పు కాపులు, ఒంటరి కాపులు, బలిజలు ఇలా రకరకాల కులాలు ఏపీలో ఉన్నాయి. సీమలో బలిజలుగా ఉన్న కాపుల్ని జీవీఎల్ పనిగట్టుకుని ఏకం చేస్తుండడం వెనుక కమల రాజకీయం ఇదేననేది పరిశీలకుల భావన. రాయలసీమలో బీసీలుగా పరిగణిస్తున్న సామాజిక వర్గం బలిజలు ఎక్కువ. కానీ రాజకీయంగా వారు డామినేటింగ్ రోల్ ప్లే చేయలేకపోతున్నారు. వారికి బీజేపీ తరపున అవకాశం ఇస్తామని చెప్పడమే కమలం అధిష్టానం ముఖ్య ఉద్దేశమని అంటున్నారు. కాపులకి అగ్రవర్ణ రిజర్వేషన్లో 5% ఇవ్వాలని జీవీఎల్ తరచూ డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కాపుల రిజర్వేషన్ రాష్ట్రాల చేతుల్లో ఉందని కేంద్ర మంత్రి చేత చెప్పించారు. ఇప్పుడు ఆ ఇష్యూ ఓవైపు ముందుకు తీసుకుపోతూనే కాపులకు ఏపీలో పెద్దపీట వేస్తామని బీజేపీ చెప్పదలుచుకున్నట్లు అర్థమవుతోంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ ఏపీలో జనసేనతో పొత్తులో ఉండడం. దీని వెనుక కూడా లక్ష్యం కాపు ఓట్లని గంపగుత్తుగా తమ ఖాతాలో వేసుకోవడమే. కుదిరితే కమలం, లేదంటే జనసేన. ఈ 2 పార్టీల ద్వారా ఏదో ఒక రూపంలో ఓటు బ్యాంకుని సొంతం చేసుకుంటే అధికారాన్ని చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభతో మంచి స్వింగ్ మీద ఉన్నారు. ఇదే జోరుతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీతో కలిసి నిర్వహిస్తే కాపు ఓట్లన్నీ హోల్సేల్గా కొల్లగొట్టవచ్చనేది ఒక వ్యూహం. ఏపీలో కాపులు ఐక్యంగా లేరనే వాదన ఉంది. వీళ్లు కొంతవరకు టీడీపీ, మరికొంత వైసీపీ ఓటు బ్యాంకుగా మారిపోయారు. ఇలా చీలిన ఓట్లని కాపుల ఐక్యత పేరుతో ఒకచోటకు చేర్చితే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు. అటు వైసీపీ, టీడీపీల నుంచి ఓట్లు చీలుతాయి. అది బీజేపీ, జనసేనకు బాగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. పైగా ఏపీలో జనసేన వేగంగా పుంజుకుంటూ ఉంది. ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు ద్వారానే రాజ్యాధికారం సొంతం చేసుకోవాలని బీజేపీ చాలా బలంగా భావిస్తోంది. ఒకవేళ టీడీపీ కూడా కలిసి వస్తే అప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కాపులపై గట్టి ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. పైగా ఇప్పటికే రాజ్యాధికారం దక్కితే ఏపీలో కాపుని ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతూ వస్తున్నారు.
జనసేనానికి ఇది చాలా కలిసి వచ్చే అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే మరింత ఉత్సాహంగా సాధారణ ఓటు బ్యాంకుతో పాటు కాపు ఓట్లను రాబట్టే ప్రణాళికలు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ స్లోగన్ గన్లా పేలితే ఏపీ రాజకీయాల్లో సమీకరణాలే మారిపోతాయి. కానీ బీజేపీ కేవలం కులాన్నే నమ్ముకుని ఏపీ అభివృద్ధి, విభజన హామీల్ని పక్కన పెడితే కులం ఈక్వేషన్స్ గెలుస్తాయా అన్నది కూడా చూడాలి. ఓవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడం మీద పార్టీలు, కులాలకి అతీతంగా జనాలు మండుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు లేమి, విభజన హామీలు నెరవేర్చకపోవడం ఇదే బీజేపీకి శాపాలుగా మారుతాయనేది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ ఇచ్చిన హామీల్ని పూర్తి చేసుకుంటూ జనంలోకి జనసేనతో కలిసి వెళితే కాపు ఓట్లు కొల్లగొట్టడం పెద్ద విషయమేమీ కాదని పొలిటికల్ సర్కిల్స్లో గట్టి చర్చ జరుగుతోంది. మరి ఈ అవకాశాన్ని బీజేపీ ఎలా ఏపీలో వినియోగించుకుంటోంది, అధికారంలో భాగస్వామ్యం అవుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.